ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, కవిత రాసిన లేఖకు సంబంధించి అంటే కాంగ్రెస్ బీజేపీనే కాకుండా సొంత పార్టీలో కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి నేపథ్యంలో పార్టీ ఏ విధంగా రియాక్ట్ అయింది, కవితను పిలిచి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? నిన్న సాయంత్రం వరకు కవిత లేఖ తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తి రేపితే నిన్న సాయంత్రం నుంచి కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయాల్లో కొంత కలకలం రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆమె ప్రధానంగా లేఖ తానే తండ్రి కేసీఆర్కు రాశానని చెప్పారు. దాంతోపాటు లేఖలో ప్రస్తావించిన అంశాలు కూడా వాస్తవాలేనని, ఇప్పటివరకు తెలంగాణ ప్రజల మనసులో ఉన్న మాటలే తాను లేఖలో ప్రస్తావించానని చెప్పి కూడా కవిత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కోర్టు ఉన్నారని, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కోర్టు ఉన్నారు, కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇదే ఇప్పుడు కొంత బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుంది. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోర్టులు ఎవరన్న ఆసక్తి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఈ అంశంపైన తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉన్నది వాళ్ళ కుటుంబ సభ్యులే, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే సంతోష్ కానీ, ఒక ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలే ఉంటారు. కాబట్టి కవిత ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు, కవితకు దయ్యాల్లాగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఎవరున్నారన్న ఒక చర్చ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిస్థితి. దాంతోపాటు కవిత తాను పర్సనల్గా తన తండ్రి కేసీఆర్కు లేఖ రాస్తే ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చిందన్న సందేహాన్ని కూడా కవిత బహిర్గతం చేశారు. కాబట్టి ఈ లేఖ బయటకు వచ్చిన పరిస్థితిని చూస్తుంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో పార్టీలో తెలుసుకోవచ్చు అని చెప్పి కవిత కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద కవిత నిన్న ఎయిర్పోర్ట్లో జరిగిన పరిస్థితి కావచ్చు, ఆమెకు స్వాగతం చెప్పేందుకు జాగృతి నేతలు కార్యకర్తలు రావడం కానీ అక్కడ బీఆర్ఎస్ జెండాలు ఏమాత్రం కనిపించకపోవడం, 1-2 ఫ్లెక్సీలో తప్ప కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు కూడా ఇక్కడ కనిపించకపోవడం, ఇటువంటి అంశాలన్నీ పరిశీలించి చూస్తే మాత్రం ఖచ్చితంగా కవిత వేరే కుంపటి పెట్టేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది, వేరే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు ఆమె రెడీ అవుతున్నారన్న చర్చ మాత్రం జరుగుతుంది. కాబట్టి దీనిపై ఏం జరగబోతుందన్నది అటు బీఆర్ఎస్ పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, చెల్లెలు కవిత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు, ఇటువంటి కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ ఏ విధంగా స్పందించబోతున్నారు, కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా అటు బీఆర్ఎస్ పార్టీలో ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ కరుణాకర్.